నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రతి ఎస్టీ మహిళను ఎస్హెచ్జి గ్రూప్ లో సభ్యులుగా చేర్పించాలి। వలసల నిరోధానికి మెరుగైన జీవనోపాధి అవకాశాలను కల్పించడానికి డిఆర్డీఏ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ నాగరాణి మహిళల ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, జీవనోపాధి అవకాశాలు, ఆడపిల్లల చదువులు, డ్రోన్ల వినియోగం, ఎస్హెచ్జి రుణాలు, ఆకర్షణీయమైన లేసు అల్లికలు తదితర అంశాలపై డిఆర్డీఏ అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంతమంది సీసీలు, ఆర్పీలు ఎస్హెచ్జి సంఘాలకు రుణాలు మంజూరు చేసి నగదులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నా దృష్టికి వచ్చాయని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వారిపై చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు। ఇటువంటి వారిని గుర్తించి వెంటనే నివేదిక అందజేయాలని డిఆర్డీఏ పీడీని ఆదేశించారు। ఈ విషయమై ఫిర్యాదులకు ఎస్హెచ్జీలు కూడా ముందుకు రావాలి అన్నారు। ఆడపిల్లలు ప్రశాంతమైన సురక్షిత వాతావరణంలో పెరిగేందుకు రక్షణగా నిలుస్తూ వారి విద్యకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహించేలా ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు। కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి కార్యక్రమాన్ని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జువ్వలపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కార్యక్రమంపై అవగాహనకు బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది। తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం బైక్ ర్యాలీని స్థానిక శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించగా కలెక్టర్ నాగరాణి స్వయంగా బైక్ ను డ్రైవ్ చేస్తూ ర్యాలీలో పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది। సుమారు 200 బైకులతో ప్రత్యేకంగా మహిళలు, విద్యార్థులు బైక్ ర్యాలీలో పాల్గొని కలెక్టర్ ను అనుసరించడం జరిగింది। ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రారంభమైన బైక్ ర్యాలీ జువ్వలపాలెం రోడ్లోని అల్లూరి సీతారామరాజు స్మృతివనంకు చేరుకోవడంతో ముగిసింది। సీతారామరాజు విగ్రహం ముందు ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై మహిళలకు రక్షణ, విద్యకు మద్దతును ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ సంతకాలు చేయడం జరిగింది। పడావు అంటే ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి। ఆడపిల్లల్ని రక్షించి ఆడపిల్లలు సురక్షితమైన ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై బాగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। ఆడపిల్లల యొక్క నిష్పత్తి, ఆడపిల్లల్ని పుట్టినప్పుడే వాళ్ళ కడుపులో ఉన్నప్పుడే లింగ నిర్ధారణ చేసి భ్రూణ హత్యలు అది జరగకుండా ఆడపిల్లల శాతం, జనాభాలో ఆడపిల్లలు మగపిల్లల శాతం సమానంగా ఉండే విధంగా మరియు తల్లులు, గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవాలు చేసుకుని ఒక ఆరోగ్యకరమైన పసిపిల్లల్ని కనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। ప్రతి సంవత్సరము 2% ఆడపిల్లల యొక్క జనాభా పెరగాలని చెప్పేసి మరియు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని చెప్పేసి ఒక సురక్షితమైన వాతావరణంలో ఆడపిల్లలు చదువుకుని మంచి చదువులు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తద్వారా జనాభాలో సగం, ఆకాశంలో సగం అని చెప్పబడే స్త్రీ జాతిని మనుగడని అభివృద్ధి చేయడం, వారికి మన బాసటగా నిలవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం। దాన్ని మన జిల్లాలో మనం చాలా మంచిగా గ్రాండ్గా జరుపుకోవడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా మన డిపార్ట్మెంట్స్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తర్వాత అందరూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమన్వయంగా బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమవరం పట్టణంలో భారీ ర్యాలీగా నిర్వహించారు।
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ పాల్గొని భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై సంవిధాన్, జై సంవిధాన్, జై అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే సస్పెండ్ చేయాలి. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే సస్పెండ్ చేయాలి. జై బాపూజీ, జై బాపూజీ, జై సంవిధాన్, జై సంవిధాన్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే इस धरती पे हम सभी को गर्व है। मुझे हाल फिलहाल में बताया गया था कि महात्मा गांधी जी भी यहाँ पर आए थे और यहाँ को दूसरा बारडोली का नाम भी दिया गया था उनके द्वारा। आप सभी जानते हैं कि देश की आज़ादी में महात्मा गांधी जी, सरदार वल्लभ भाई पटेल जी, नेहरू जी सभी का बहुत बड़ा योगदान रहा है। और अम्बेडकर जी, इन्होंने हमारा संविधान बनाया है। देश की आज़ादी जो हुई थी उनका मूल आधार था समानता का अधिकार, लोकतंत्र, न्याय। अब आप सभी जानते हैं कि हाल फिलहाल में हमारे गृह मंत्री देश के अमित शाह जी ने अंबेडकर जी पर टिप्पणी करके उनका अपमान किया है। अंबेडकर जी जिन्होंने हमारा संविधान बनाया, जिन्होंने हमें समानता का हक दिया, उस दौर में जब वो महिलाओं के अधिकारों की बात करते थे तब एक दूसरी विचारधारा भी पनप रही थी जो अंबेडकर जी के पुतले जला रही थी। क्यों? क्योंकि वो महिलाओं के अधिकार की बात कर रहे थे। आज भी आप देखोगे संसद में महिलाओं के अधिकारों की बात चल रही है। జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాకపోతే మన మహాత్మా గాంధీ పుట్టిన ఈ దేశంలో దాంతోపాటుగా మన సంవిధాన్ అంటే మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి కూడా చట్టసభల్లో ఇటువంటి దుష్ప్రచారం చేసినప్పుడు దురదృష్టకరమైన మాటలు మాట్లాడినందుకు కనీసం నిర్వహించకుండా ఎప్పుడైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగకర్తని గౌరవిస్తూ మన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ వాళ్ళు ప్రమాణం చేసే వాళ్ళు పార్లమెంట్లోకి అడుగు పెడతారు. కానీ అటువంటి మహానుభావుని కూడా అంత దారుణంగా మాట్లాడడం అనేది అందరూ కూడా చాలా ఇబ్బంది పడే విషయం. దీనికోసం ప్రజలందరూ కూడా మేమైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోని వాళ్ళని ఆ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయించాలని, అలాగే సస్పెండ్ చేసి అతనికి మళ్ళీ ఇంకొకసారి పోటీ చేసే అర్హత లేకుండా చేయాలనే ఉద్దేశంతో యావత్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న డయాలసిస్ సెంటర్ పనులను రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రోగులకు మంచి వైద్యం అందేలా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పనులు చేయాలని సంబంధిత అధికారులు ఏజెన్సీని ఆదేశించారు. గత టీడీ ప్రభుత్వంలో మంజూరైన 12,60,00,000తో చేపట్టిన కొత్త భవనం పనులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. పాలకొల్లు ప్రజలు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా ఆరోగ్య పరిస్థితి కోసం ఎక్కడో కాకినాడ, గుంటూరు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేస్తూ 12,60,00,000 రూపాయలు ఆ రోజు 2019లో నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇస్తే సంవత్సరంన్నర కాలంలో పూర్తవ్వాల్సినటువంటి ఆసుపత్రి 5 సంవత్సరాలైనా సరే పూర్తవ్వకపోవడం మాటటుంచి ఆ 5 సంవత్సరాల్లో కట్టినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇంకా ప్రారంభించుకోకుండానే స్లాబుల మీద నీళ్లు నిలబడిపోవడము, కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా హాల్లోనూ వరండాల్లోనూ కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి స్వయంగా నేనే కాదు కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి మొన్న జూలై, ఆగస్టులో మీ మీడియా సాక్షిగా కూడా చూడడం జరిగింది.
ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇంకా ప్రారంభం కాకుండానే అప్పుడే గోడలు కూడా పొక్కుపోతున్నటువంటి పరిస్థితి. అంటే కనీసం ఆ వాటరు తడిపినప్పుడు కానీ లేదంటే ఆ సిమెంట్లో కలిపినప్పుడు ఆ వాటర్లో ఏమాత్రం సెలినిటీ ఉన్నటువంటి ఇబ్బందులు వస్తాయి. అంటే ఏమాత్రం జాగ్రత్తలు తీసుకున్నారో, ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం ఆసుపత్రికి నేను నిధులు తీసుకొచ్చినా కూడా ఈ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తే కొంచెం నాణ్యతగా ఉంటుందంటే చెప్పేటువంటి అధికారి ఇక్కడ ఉండేవాడు కాదు. అప్పుడు ఏజెన్సీ కూడా ఇక్కడ కనీసం ఎమ్మెల్యే వస్తున్నారని అంటే ఆ రోజు అసలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అంటే నిధులు మనం తెచ్చి మంచిగా నిర్మాణం చేయలేనటువంటి ఆలోచనతో పాలకులు అభివృద్ధిని ఆకాంక్షించి మనం నిధులు తెస్తే 5 సంవత్సరాల్లో మరి ఇట్లా ఆ దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కళ్ళారా చూసి ఆవేదన బాధ కలుగుతుంది. మళ్ళీ వాటిని మళ్ళీ రిపేర్ అంటే అసలు ప్రారంభించుకోకుండానే మళ్ళీ ఇప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఇంకా ఎడిషనల్గా ఏదైతే ఉందో, ఎందుకంటే మా కోరిక పాలకుల్లో ప్రభుత్వ ఆసుపత్రి అనేది ప్రజలందరికీ కూడా మంచి వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక ఆదర్శంగా సుందరంగా తయారు చేయాలనేటువంటిది. దానికోసమే మళ్ళీ ఇప్పుడు అధికారులతోటి మళ్ళీ రీఎస్టిమేషన్లు చేసుకుంటూ ఉన్నదాన్ని కొంతమేర బాగు చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రక్రియలోనే ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో మరి ఎన్నికల్లో హామీ ఇచ్చాం, డయాలసిస్ సెంటర్స్ మన పాలకుల్లో ప్రారంభిస్తామని. మరి అది కూడా ఆ డయాలసిస్ వేగంగా పనులు చేస్తూ ఉన్నాం. అది కూడా తొందరలోనే ఒక 10-15 రోజుల్లో ఆ డయాలసిస్ సెంటర్ కూడా పాలకుల్లో ప్రారంభిస్తాం. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏవైతే కావాలో అన్నీ కూడా దగ్గరుండి పరిశీలిస్తూ ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం 3 గ్రామాల్లో ₹1 కోటి సిమెంట్ రహదారులు, డ్రైన్లు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులతో పాటు పంచాయతీల సొమ్మును కూడా దారి మళ్లించి పంచాయతీ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని తెలిపారు. నాటి వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులను కాజేసి సర్పంచ్లను భిక్షమెత్తుకునేలా చేస్తే నేటి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిచ్చి గౌరవంగా తలెత్తుకునేలా చేసింది అన్నారు. వైసీపీ పాలనలో విలాసవంతమైన ప్యాలెస్లు జగన్ తీసుకుని పనికిరాని సెంటు భూమి పట్టాలు పేదలకు ఇచ్చారని విమర్శించారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజా ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే నిన్ననే మీరు చూసారు, ఏదైతే పూడూరు మండలంలో ₹10 కోట్ల వర్కులకి ఒక్కరోజు మరి అక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఈరోజు యలమంచిలి మండలంలో మరి ఈవేళ యలమంచిలి గ్రామం ఓటాడలో ₹1 కోటి సంబంధించినటువంటి పనులకు ఈవేళ శంకుస్థాపనలు కానీ, ఇట్లా ఈ యొక్క 5-6 నెలల కాలంలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర 67 గ్రామాలుంటే దగ్గర ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, R&B కానివ్వండి, దగ్గర ₹100 కోట్ల పనులు ఈరోజు ఈ 5-6 నెలల్లోనే శంకుస్థాపనలు చేసి త్వరితగతంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నామని అంటే ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈవేళ మనం చూస్తున్నాం, యలమంచిలి గోదావరి ఒడ్డునున్నాం. మరి గోదావరికి వరదలు వస్తే ఈ యొక్క లంక గ్రామాలు కానీ ఈ గోదావరిని ఆనుకున్నటువంటి గ్రామాలంతా కూడా మరి ఏటుగొట్టు ఏ సమయంలో తెగిపడుతుందో గండ్లు పడతాయని బిక్కుబుక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. వరదలు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో మరి ఒక్క అధికారి కానీ, గత ప్రభుత్వంలో ఒక్క మంత్రి కానీ తొంగి చూడనటువంటి స్థితిలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే, ప్రత్యేకించి యువత రాత్రి అర్ధరాత్రి సైతం వాళ్లే సంచులు తెచ్చుకొని వాళ్లే ట్రాక్టర్లతో మట్టి తోలుకొని మరి శ్రమదానం చేసి రాత్రులు నిద్ర లేకుండా ఏటుగట్టును కాపాడుకునేటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. అటువంటి స్థితి నుంచి మళ్ళీ రేపు ఈ లంక గ్రామ ప్రజలకు కానీ పరిసర ప్రాంతాలకు కానీ మళ్ళీ రక్షణ ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి ఏదైతే కంచు స్తంభం పాలెం నుంచి మరి దొడ్డుపట్ల, అదేవిధంగా అబ్రేజీ పాలెం నుంచి మళ్ళీ యలమంచిలి వరకు కూడా ఏటుగట్టు స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా నిధులు కూడా మనం పెట్టడం జరిగింది. మరి అవి కూడా తొందరలోనే మరి అవి కూడా శాంక్షన్ చేసి ఆ ఏటుగట్టు పటిష్టతకు పనిచేసేటువంటి ప్రభుత్వంగా ఆ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా మీ ద్వారా కూడా హామీ ఇస్తూ అత్తిలి గ్రామ పంచాయతీ పరిధిలోని బొంతువారిపాలెంలో
ఉచిత పశు ఆరోగ్య శిబిరంను జంతు సంక్షేమ సంఘం డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్తి మాట్లాడుతూ అన్ని పశువులకి, కోళ్లకి, కుక్కలకి వ్యాధి నిరోధక టీకాలు ఎప్పటికప్పుడు వేయించుకోవాలని, తద్వారా అంటువ్యాధులను అరికట్టి అన్ని రకాల పశువుల్ని ఆరోగ్యంగా ఉంచవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో గేదెలకి, ఆవులకి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లకి 125 కొక్కెర వ్యాధి నిరోధక టీకాలు వేశారు. దూడలకు నట్టల నివారణ, ఎదకురాని పశువులకి, చూలుకట్టని పశువులకి పరీక్షలు చేసి ఉచితంగా మినరల్ మిక్స్చర్ మందుల్ని అందజేశారు. ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ కె నరసింహారావు 22 గేదెలకి చూడు పరీక్షలు, ఎదకురాని పశువులకు పరీక్షలు చేసి పశువులు ఎక్కువ సార్లు తిరిగి పొరలకుండా ఉండాలంటే సరిపడా మంచి దాణా, మినరల్ మిక్స్చర్ రోజుకి 50 నుండి 60 గ్రాముల దాణాతో పాటు ప్రతి పశువుకి ఇచ్చినట్లయితే తిరిగి పొర్లే శాతం బాగా తగ్గుతుంది అన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా చేపట్టే వివిధ పథకాలు ఆయన వివరించారు. మినీ గోకులాలు, పశుగ్రాసాల పెంపకం, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, సెక్సిట్ 7 గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సిబ్బంది, సహాయకులు, రైతులు పాల్గొన్నారు. విద్యార్థులు వొకేషనల్ విద్యపై ఆసక్తి చూపుతూ చదవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా బుధవారం అతిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తిరుపతిపురం గ్రామంలో గల శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఇండస్ట్రియల్ విజిట్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. పాఠశాల వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కె ప్రియాంక విద్యార్థులకు ధాన్యం నుండి బియ్యం ఎలా తయారవుతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ పురుషోత్తం, జి శ్రీనివాసరావు, రాంప్రసాద్, అన్నపూర్ణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తణుకు డిపోలో ప్రమాద నివారణ సూచనలు, సలహాల సభ నిర్వహించారు. ఈ సమావేశంలో తణుకు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సామంతకుర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్టీసీ సిబ్బందికి రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదం వల్లనే 85% జరుగుతున్నాయని, ప్రతి డ్రైవర్ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని కోరారు. గ్యారేజీ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. రౌతు సత్యనారాయణ, కరకట్ల సీతారాముడు, కప్పల సన్నీబాబు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అండ్ గ్యారేజీ ఆఫీస్ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన డోర్ డెలివరీ మాసోత్సవాల్లో డోర్ డెలివరీ బుకింగ్స్ లో తణుకు డిపో 321 పెరుగుదలతో రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడంలో భాగస్వాములైన డోర్ డెలివరీ చేసే ఆటో డ్రైవర్ నారాయణ, కార్గో సిబ్బందికి డిపో మేనేజర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చే క్యాష్ అవార్డుల్ని ఇప్పించారు. డోర్ డెలివరీలో డిపోని ప్రథమ స్థానంలో ఉంచడానికి అహర్నిశలు శ్రమించిన డిఎంఈ షేక్ లాల్ ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రశంసించారు. రీసర్వే జరుగు విధానంను జిల్లా జాయింట్ కలెక్టర్ తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ రీసర్వేకి సంబంధించి రైతులతో మాట్లాడి వారికి సర్వే చేయడానికి నోటీసులు జారీ చేశారా లేదా అని తెలుసుకున్నారు. రైతుల సమక్షంలోనే సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే చేయు సమయంలో రైతులను వారి భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తో హాజరయ్యి వారి భూమి యొక్క హద్దులను చూపించాలని తెలియజేశారు. రీసర్వేకి రైతులందరూ సహకరించాలి అని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఆయనంపూడి శ్రీదేవిని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ప్రధాని మోదీ మహిళలను ప్రోత్సహిస్తున్నారని శ్రీదేవి అన్నారు. కూటమి సభ్యులను కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తాను అన్నారు. కొత్త కార్యకర్తలను పార్టీలోకి చేరేలా కృషి చేస్తానన్నారు. త్వరలో జిల్లా అంతటా పర్యటిస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను ఎన్నుకున్నామని తెలిపారు. 12 సంవత్సరాలుగా శ్రీదేవి పార్టీకి సేవ చేస్తున్నట్లు తెలిపారు. 6 నెలల్లో రాష్ట్రానికి కేంద్రం అనేక నిధులు అందజేసింది అన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మహిళల్ని ప్రోత్సహించాలని, మహిళల్ని ప్రోత్సహించడంలో నరేంద్ర మోడీ గారి దేశంలో అగ్రస్థానం మీకు తెలుసు. ఈవేళ అలాగే అదే రీతిలో ఈ జోన్లో నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళకి అధ్యక్షురాలను నియమించినందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర గారి ఆదేశాల మేరకు, అలాగే మధుకర్జీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఏదైతే పనిని మాకు ఇచ్చిన ప్రతి పని కూడా నేను
నిబద్ధతో పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని, అలాగే మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా మన పార్లమెంట్లో నేను అందరినీ కూడా కూటమి సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీల్ని నేను ముందరికి నడుస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నికల వ్యవహారం నడుస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 జిల్లాలకి నూతనంగా అధ్యక్షుల్ని ఎన్నుకున్నటువంటి సందర్భం. అందులో పశ్చిమ గోదావరి జిల్లాకి దాదాపు 10-12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వారి కుటుంబం కూడా గత 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేశారు. గతంలో కూడా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు. అటువంటి సందర్భంలో జిల్లాలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో శ్రీదేవి గారిని జిల్లా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకే మిత్రులు తాతాజీ గారు చెప్పారు, పశ్చిమ గోదావరి జిల్లాకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అనేటువంటి విషయం. పార్టీ విషయాల మీద అవగాహన ఉంది ఆవిడికి, అనేక సంవత్సరాలు పాటు కలిసి పనిచేశారు కాబట్టి ఏదేమైనా ఆవిడ వెన్నంటి ఉండి పార్టీని జిల్లాలో బలోపేతం చేసి రాబోయేటువంటి దిశలో పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఏ సమయంలో అయినా ఆపద వస్తే స్వయంగా తనకు ఫోన్ చేయవచ్చునని ప్రభుత్వ వైప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మొత్తం కలిగి తిరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా మెడికల్ రూమ్ పరిశీలించి అక్కడ గడువు దాటిన మందులు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. టెస్టింగ్ ల్యాబ్ లో అన్ని మిషన్లు సరిగా పనిచేస్తున్నది లేనిది చూశారు. వార్డులకు స్వయంగా వెళ్లి రోగుల సమస్యలు, ఆసుపత్రిలో సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేషెంట్లు తమ సమస్యలు చెప్పుకునేందుకు స్వయంగా తన ఫోన్ నెంబర్ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తాను అన్నారు. హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉన్నందున 2 కోట్లతో ప్రత్యేక వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే హాస్పిటల్లో నూతన భవనాలు కూడా ప్రారంభోత్సవం చేస్తామని, అన్ని రకాలుగా రోగులకు అండగా ఉండేందుకు సిబ్బందికి సూచనలు ఇచ్చాము అన్నారు. ఏ రోగి కూడా అనారోగ్యంతో వచ్చి ఇబ్బంది పడకూడదని, 100% చికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించే విధంగా వైద్యులు సేవలు అందించాలని పేర్కొన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం హామీ ఎలాంటి కాలయాపన లేకుండా త్వరితగతిన నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం కపర్తి భవనంలో ఇళ్ల స్థలాల అర్జీదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ గూడులేని నిరుపేదలకు స్వంత ఇంటికలు నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం పూనుకోవడం హర్షణీయం అన్నారు. స్వంత గృహాలు లేని నిరుపేదలు అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే పేదల ఇళ్ల స్థలాల హామీ నెరవేర్చాలని భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మండల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో గూడెం పట్టణంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి వందలాది మంది ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సిపిఐకి ఉంది అన్నారు. ప్రస్తుతం స్వంత ఇళ్లు లేని పేదలతో ఇళ్ల స్థలాల దరఖాస్తులు పూర్తి చేయించి అధికారులకు సమర్పిస్తున్నాం అన్నారు. పేదలకు స్థలాలు దక్కే వరకు సిపిఐ పోరాడుతుంది అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, పుష్పకుమారి, వడ్డాది మేరీ, ఎన్ నాగలక్ష్మి, రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.